నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కార్యకర్త అయిన మన పావని అక్క గారు ఉన్నారు. మరి అక్కతోనైతే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క, నిన్ననైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసినారు. మరి ఆ వ్యాఖ్యలపైన మీ స్పందన ఏందక్క? అసలు అవి మాట్లాడుకోవాల్సిన వాక్యాలు అనేటివి అంటే పరిపాలన దక్షుడు అంటే ఒక రాజు రాజ్యాన్ని పాలించేటోడు ఆ పాలన మీద చేతగాక పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదే పదే రాష్ట్ర ఇజ్జతిని ప్రపంచవ్యాప్తంగా తీస్తూ నిన్న రాష్ట్ర ప్రజల ముందు కూడా తీసిండు. ఏమంటాండు? నన్ను కోసి కారం పెట్టినా, నన్ను కోసి వండుకున్నా కూడా మీకు ఇచ్చే పరిస్థితిలో లేను అని చెప్తున్నాడు. అంటే అధికారంలోకి రాకముందు ఇన్ని హామీలను ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు. ప్రతి ఒక్కరికి దీనిలో ఉద్యోగులు ఉంటారు, యువకులు ఉంటారు, ఉద్యమకారులు ఉంటారు, మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు. ప్రతి ఒక్కరికి 420 హామీలను ఇచ్చిండు. ఆర్టీసీ సమ్మె అనంగానే బయటికి వచ్చి నన్ను ఏదన్నా చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. ఆర్టీసీ వాళ్ళ గురించి యోగిన్ని హామీలను ఇచ్చిండు. 287 నుంచి 292 వరకు హామీలను ఇచ్చిండు. ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రైవేట్ కాకుండా ప్రభుత్వంలో తీసుకొని వాళ్లకు కనీస వేతనాలను అన్ని గౌరవప్రదమైనవి కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి మేము కూడా చేస్తాము అని చెప్పిండు. ఆయన మాయ మాటలు నమ్మి వీళ్ళు అధికారంలో రావడానికి వాళ్ళు ఓట్లేసిన తర్వాత ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన కథలు చేస్తాడు. అంటే ప్రజలకిచ్చే హామీలను గాలికి వదిలేసిండు. ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా తుంగలో దొక్కడానికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడతలేడు, దిగజారి మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఆ దిగజారుడు మాటలు బంద్ చేసి, ఈ దివాలా కోరు మాటలు బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పోరాట తత్వం గల్లోళ్ళు మా ఇజ్జత్ని తీయకుండా జరంత పాలన మీద, ప్రభుత్వం మీద దృష్టి పెట్టమని కోరుకుంటాను. కేసీఆర్ గారు అప్పు చేసి ఈ రోజు తెలంగాణ దివాలా తీసింది కేసీఆర్ గారే అని కూడా అంటున్నారు కదా. ఇప్పుడు 4,17,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పులు చేయడం జరిగింది 10 ఏళ్ల పాలనల అప్పులు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, యాదాద్రి కట్టిండు, సెక్రటేరియట్ కట్టిండు, మిషన్ భగీరథ కట్టిండు, ఇంటింటికి నల్లా నీళ్లు తీసుకొని వచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను ఇచ్చిండు. 200 ఉన్న పెన్షన్ను 2,000 చేసి పెట్టిండు. మరి రేవంత్ రెడ్డి 16 నెలలల్లా 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసి ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసిండు? ఏ గుడి కట్టిండు? ఏ బడి కట్టిండు? కేసీఆర్ గారు ఇటుక వేర్చి తెలంగాణను పునర్నిర్మాణం చేస్తే ఈయనే మొత్తం తుంచుతున్నాడు. ఏం లేదు, నామరూపాలు లేకుండా చేద్దామని అనుకుంటున్నాడు. ఒక ఉద్యమ ద్రోహి, ఒక రైఫిల్ రెడ్డి, అసలు పాలన చేతగానోడు పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పరిపాలిస్తున్నాడు, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడలేదు, నిన్నైతే ఒక బజారు మనిషి లాగా మాట్లాడిందని తెలంగాణ ప్రజలందరూ అంటున్నారు. ఢిల్లీకి పోయినా కూడా అప్పుడుత లేదు, ఒక్క రూపాయి కూడా లేదు అని కూడా అంటున్నారు కదా. ఇప్పుడు నమ్మాలి కదా, నీకు అప్పు పుట్టాలంటే నమ్మాలి కదా, నేను నమ్మాలి కదా, నేను అప్పియాలంటే నిన్ను నమ్మాలి. నువ్వే నా దగ్గర ఏం లేవు, మేము అప్పుల పాలైపోయినాం, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయంటే మట్టి బిందెలు వచ్చినాయి, అసలు మా తెలంగాణ రాష్ట్రంలో ఏం లేదు అనేసి ప్రపంచవ్యాప్తంగా నువ్వే చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు అప్పు పుడతలేదని ఎట్లా అంటావు? అప్పట్లో ఢిల్లీకి పోతే తెలంగాణ వాళ్ళు అంటే అరే బై తెలంగాణ వాళ్ళ కేసీఆర్ సాబంట అని చూసేటోళ్ళు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అంటే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని చూసినట్టు చూస్తాడు అనేసి రేవంత్ రెడ్డి అంటాడు. ఆయన పాలనా వైఫల్యంతో ఇక్కడ ఇజ్జత్ తీసుడే కాక ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఇజ్జత్ తీస్తాడు. ఇప్పటికైనా పాలన చేత కాకపోతే చుప్చాప్గా నోరు మూసుకొని రాజీనామా చేసి పక్కకు వైదొలగాలి. ఆర్టీసీ సమ్మె చేస్తా అంటే కూడా వద్దు, మీరు చేయకూడదు అని కూడా అంటున్నారు కదా. మరి దాని గురించి ఇక అంటే సమ్మెలు చేయొద్దు ముందే హెచ్చరిస్తున్నాడు అన్నమాట. అంటే వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా వాళ్ళు సమ్మెలు చేస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు నీవు ఇస్తావు కావచ్చు అనుకొని మహిళలు రోడ్ల మీదకి ఎక్కుతలేరు. తులం బంగారం విషయంలో 200 కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహించడానికి నీ దగ్గర పైసలు ఉన్నాయి. మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర పైసలు లేవు. ఎప్పుడు ఇస్తావు తులం బంగారం? ఆర్టీసీ కార్మికులకు నువ్వు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తావు? ఆ 200 కోట్లు పెట్టి ఆర్టీసీ కార్మికుల హామీ నెరవేర్చచ్చు కదా. అంటే ఆయనకు అందాల పోటీ మీద ఉన్నది, ఆయనకు వేరే దాని మీద ఉన్న ప్రత్యేక దృష్టి ఈ వీళ్ళ మీద, ఆర్టీసీ ఉద్యోగుల మీద కానీ మహిళా మనుల మీద కానీ లేదు అనేది నిక్కచ్చిగా ఒప్పుకోవాల్సిన సత్యం. తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చినాకనే కులగణన కరెక్ట్ జరిగింది అని కూడా అంటున్నారు. అయ్యో రామా, చూసిండ్రు కదా, ఎవరు బీజేపీ వాళ్ళే చెప్పిండ్రు ఈ కులగణన చెల్లదు, తప్పుల తడకగా చేసిండ్రు అనేసి వాళ్ళే చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఆ చెప్పుకునుడు బంద్ చేయాలి. ఆ కులగణన పేపర్లు వాళ్ళు చేసినాయి హోటళ్ళల్లో, రెస్టారెంట్ల, ఇంకొక దగ్గర టిష్యూ పేపర్ల లెక్క వాడుకున్నారు.
వాళ్ళు ఏం చేయలేదు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు వచ్చి చేసింది ఏంటంటే ఎగవేతలు చేసిండ్రు, బూతులు నేర్పిరు, గంతే తప్ప ఏం లేదు ఇప్పటి వరకు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 పథకాలు అమలు అయినట్టేనా? 6 పథకాలు ఇవ్వండి. 6 పథకాలు అంటే కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చే పథకం ఎవరికైతే అమలు కాలేదు. రైతు కూలీలకు ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు. రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. ఆ రైతు భరోసా కూడా ఇవ్వలేదు. 500కు గ్యాస్ సిలిండర్ ఏ మహిళా మనకి వస్తలేదు. 200 యూనిట్ల కరెంటు ఎంతమందికి వస్తుందో వాళ్ళే శ్వేతపత్రం విడుదల చేయాలి. చాలా హామీలు ఇచ్చిండ్రు. అవే కాకుండా 6 గ్యారంటీలనే కాకుండా చాలా హామీలను ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క మహిళకు అత్తకు పెన్షన్ వచ్చినా కూడా కోడన్లకు 2500 రూపాయలు నెల వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏ మహిళకు రాలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పిండ్రు. దివ్యాంగులకు 4000 పెన్షన్ 6000 చేస్తామని చెప్పారు. ఎవ్వరికి రాలేదు. ఇప్పుడు మరి ఏం చేస్తాడంటే దివాలా తీసిందని 2000 పెన్షన్ 200 చేసేటట్టు ఉన్నాడు అనేసి ఒక్కొక్కరు కూడా ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇదంతా పాలనా వైఫల్యం వల్లనే. కేసీఆర్ గారు అన్ని సమకూర్చి రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి అన్ని హంగులతోటి ఆయనకు ఒక బంగారు పల్లెం లెక్క తీసిస్తే ఇప్పుడు ఆ బంగారు పళ్ళాన్ని మొత్తం ఏం లేకుండా చేసి ఇది బంగారం కాదు, ఇది కాదు, అది కాదు అనేసి రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నాడు. అంతే, ఏం లేదు ఇంకా. అయితే ఇప్పుడు మన కేసీఆర్ గారు వరంగల్లో రజతోత్సవ సభ పెట్టినప్పుడు కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేసినారు. మరి దానిపై మీ సమాధానం? రజతోత్సవ సభ మీద వ్యాఖ్యలు ఏంటంటే వాళ్లకు కడుపు మండి కండ్లు మండి చేస్తున్నారు. కేసీఆర్ గారిని చూడడానికి లక్షలాదిగా, మేము 10 లక్షలు అనుకుంటే దాదాపుగా 15 లక్షల జనం రావడం జరిగింది. దాదాపు రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. నేను ఎలకతుర్తి నుంచి వెళ్ళి కరీంనగర్ పోవడానికి నాకు సమయం రాత్రి 3 గంటలు పట్టింది. సభ అయిపోయిన తర్వాత అంత ట్రాఫిక్ జామ్ జరిగింది. సభకు ఎన్నో ఆటంకాలను సృష్టించాలని చూసారు. సభను జరగనివ్వద్దు అనుకున్నారు. సభ జరుగుతుంటే కూడా రైతులకు భూములను గుంజుకున్నారు, లాక్కున్నారు, ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు అనేసి ఫేక్ ప్రచారాలు చేసిర్రు. రేపు సభ అనంగా ఈ రోజు సభ రద్దయిపోయింది, పోస్ట్ పోన్ అయిపోయింది అనేసి కూడా ఫేక్ ప్రచారం చేసిండ్రు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఎవ్వరి తరం కాలేదు. సభను ఆపడము, సభను విజయవంతం చేయకుండా ఉండడానికి వాళ్ళ ట్రిక్కులన్నీ అవైపోయి ఇప్పుడు ఏంటంటే సభ విజయవంతమైంది, మళ్ళీ కేసీఆర్ వైపే జనం చూస్తాను అనేసి కడుపు మండి మాట్లాడుతున్నారు. అవన్నీ కొంతమంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు సభకి కొన్ని పైసలు ఖర్చు పెట్టి వాళ్ళు పైసలు ఇచ్చినారు కాబట్టి అంతమంది వచ్చినారు. లేకపోతే మాధవి మీరైతే ముందు రోజే వచ్చిండ్రు నాకు తెలుసు. మీరు ఎంత ఆతృతగా రాత్రిపూట ముసలవ్వలు కేసీఆర్ గారిని చూడడానికి అనేసి రాత్రే వచ్చిండ్రా రాలేదా? మనమే కదా వీడియో తీసింది. అసలు పైసలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకండి? ఆయన ప్రతి ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి ఒక పిలుపుతోటే లక్షలాదిగా వాళ్ళ వాహనాలతోటి, కార్లతోటి, బైకుల మీద, సైకిళ్ళ మీద, ఎడ్ల బండ్ల మీద ఎట్లొచ్చిండ్రో మనకు అందరికీ తెలుసు. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు. సభ మీద దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, పడని వాళ్ళు. అయితే కేసీఆర్ గారు సభ పెడితే పుట్టి కేసీఆర్ గారు మాట్లాడి వెళ్ళిపోవడం అదేమన్నా కరెక్టేనా? ఎందుకు మిగతా కార్యకర్తలు ఎవరు మాట్లాడలేదు సభ మీద అని అడుగుతున్నారు. కేసీఆర్ గారు మా నాయకుడు కాబట్టి, మా లెజెండ్ కాబట్టి, మా లీడర్ కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి మాటల్ని కోరుకుంటున్నారు. ఆయనే మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ఆయన మాట్లాడిండు, అంతే. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తెలంగాణ ప్రజలారా నమ్మి మోసపోయారు. మార్పు అన్నారు. మిమ్మల్ని అంటే గత కాంగ్రెస్ పాలన ఇదివరకు 60 ఏండ్లల్లో మనం ఎట్లా బతికేటోళ్ళమో ఎట్లుండేటోళ్ళమో గదే పాలనను తీసుకొచ్చారు. కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలిస్తారని మీరు నమ్మి ఓట్లు వేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుందో, మనకు కరెంటు రాకుండా, నీళ్లు రాకుండా, చెర్లు ఎండిపోయి, చెలికలు ఎండిపోయి, పొలాలు ఎండిపోయి, రైతుల ఆత్మహత్యలు, ఆకలి సావులు, నేతన్నల సావులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ కి బుద్ధి చెప్దాం. ఇప్పుడు రాబోయే ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు కూడా ఓట్లేయరు. ఇక ముందు వెయ్యకండి. మళ్ళీ మాయమాటలు చెప్పడానికి వాళ్ళు మళ్ళీ రెడీగా ఉన్నారు. అవి మాయమాటలు అయితే నమ్మకండి. అక్క నేనైతే విన్నాను కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి మీ మీద. కొన్ని కాళేశ్వరం పైన కూడా వాటర్ పైన మరి ఏంది అసలు అది ఎంతవరకు నిజం అంటారు? అయితే ఏంటంటే వేసవి సెలవులు కదా, ఇప్పుడు పిల్లలకి బయటికి తీసుకెళ్దామని అనుకున్నాము. ముందు తీసుకెళ్లడమే నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టము. ఆయన ఆనవాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దామనేసి మేడిగడ్డకు తీసుకెళ్లడం జరిగింది. మేడిగడ్డల ప్రాణహిత ఉంటది, గోదావరి నది కలుస్తూ 2 పారుతా ఉంటాయి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ని కట్టి బాపు కేసీఆర్ గారు దాదాపుగా కొన్ని క్యూసెక్కుల వాటర్ను సముద్రం పాలు కాకుండా ఆపిండ్రు. ఆ నీళ్లను ఇప్పుడు గేట్లు ఎత్తే ఉన్నాయి. ఒక పిల్లర్ కుంగింది కూలింది అన్నారు కదా, దాన్ని రిపేర్ చేయకుండా ఆ నీళ్లను సముద్రంలో కలిపేస్తూ వీళ్ళు పంట పొలాలను ఎండేస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఈత కొడితే బర్రెలు ఈత కొట్టినాయి అది అని నా మీద ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు బర్రెలకే పుడితే, వాళ్ళ తల్లిదండ్రులు బర్రెలే అయితే,
వాళ్ళ అక్క చెల్లెళ్ళు పందులే అయితే నేను కూడా పందే అయితా, నేను కూడా బర్రె అయితా. అవన్నీ నేను పట్టించుకోను. నేను నిజాలు చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ దగ్గర ప్రాణహిత పారుతూ ఉన్నది. ఆ పారే నీళ్లను బొట్టు బొట్టు ఒడిసి పట్టి బాపు కేసీఆర్ గారు రిజర్వాయర్లల్లా, చెర్లల్లా, కాల్వలల్లా నింపిండు. మరి కాంగ్రెస్ చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ సముద్రంలో కలుస్తున్నా కూడా ఎందుకు ఎత్తిపోస్తలేదు నీళ్లను? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నది అంటే అక్కడ కాంగ్రెస్ ఇసుక దంద నడుస్తున్నది. ఆ ఇసుక కోసమే నీళ్లను సముద్రం పాలు చేసి అక్కడ ఇసుక వ్యాపారం చేస్తున్నారు. నా మీద వస్తున్న ట్రోల్స్ ఏంటంటే వాళ్ళకు మండింది, నేను నీళ్లున్నాయి అని నిరూపించడము. ఇంకొకటి కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పిండ్రు కదా, అక్కడ కొట్టుకపోలేదు. పిల్లర్లను నేను ఏవైతే చూపించినో అవి చూపించేసరికి వాళ్ళు తట్టుకోలేక నా మీద ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి అమ్మలక్కలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, అందరు ఉంటారు. రేపు వాళ్ళ అక్క చెల్లెనో బయటికి వచ్చి రాజకీయాలలోకి వచ్చి ప్రశ్నిస్తే, ప్రజల కోసం నిలబడితే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు. అంటే వాళ్ళ దానికే వదిలేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ఇప్పటికీ సజీవంగా ఉన్నది. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం కాదు, అది కూలేశ్వరం కాదు. కాంగ్రెస్ మన తెలంగాణకు శనేశ్వరం.